యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం యుక్రెయిన్ బోర్డర్స్ని దాటి నేటో దేశాల వైపు వెళ్తుందని అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే రష్యన్ డ్రోన్స్ పోలాండ్ తర్వాత రీసెంట్గా రొమేనియా ఎయిర్ స్పేస్లోకి కూడా వెళ్ళాయి. రొమేనియాలో 10 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి 50 నిమిషాల పాటు ఫ్లై చేయగా రొమేనియన్ రాడార్స్ వాటిని గుర్తించి 2 F-16 జెట్స్ని స్క్రాంబుల్ చేసింది. అయితే అవి డ్రోన్స్ దగ్గరికి వెళ్ళి షూట్ డౌన్ చేసే టైంకి అవి వెనక్కి తిరిగి యుక్రెయిన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళిపోయాయి. దీనికంటే ముందు కొన్ని రోజుల క్రితమే పోలాండ్లోకి సుమారు 19 డ్రోన్లు చొరబడ్డాయని వినే ఉంటారు. వినడానికి ఇవి చిన్న చిన్న ఇన్సిడెంట్సే అనిపించవచ్చు, కానీ ఇందులో రష్యాది ఒక బిగ్ స్ట్రాటజీయే ఉంది. ఈ 2 దేశాలు నేటో మెంబర్స్, యుక్రెయిన్తో బోర్డర్లో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా అది నేటో ఆర్టికల్ 5కి ట్రిగర్ అవుతుంది. ఈ ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే నేటోలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా అన్ని మెంబర్ దేశాలు తమ మీద కూడా దాడి జరిగినట్టే భావించి కలిసి డిఫెండ్ చేయాలి. అయితే ఆటోమేటిక్గా వార్ని డిక్లేర్ చేయాలని స్ట్రిక్ట్గా రూల్ అయితే ఏం లేదు. కొన్ని దేశాలు వార్ని డిక్లేర్ చేయొచ్చు, కొన్ని వెపన్స్ని ఇవ్వచ్చు, ఇంకొన్ని శాంక్షన్స్ లాంటి డిప్లొమాటిక్ యాక్షన్స్ని తీసుకోవచ్చు. అది ఆ మెంబర్స్ పొలిటికల్ డెసిషన్. ఒకవేళ ఏదైనా రష్యన్ మిజైల్ నేటో దేశంలో పాపులేషన్ ఉండే ఏరియాలో పడి ప్రాణ నష్టం జరిగి ఉంటే అది ఆర్టికల్ 5ని ట్రిగర్ చేసి ఉండేది. అయితే ఇక్కడ డ్రోన్స్, అది కూడా ఎగ్జాక్ట్గా యుక్రెయిన్ మీద దాడి జరుగుతున్న టైంలో ఈ దేశాల ఎయిర్ స్పేస్ని వైలేట్ చేశాయి. సో రష్యా చాలా ఈజీగా ఏదో మ్యాల్ ఫంక్షన్ అవ్వడం వల్ల యుక్రెయిన్ జామ్ చేయడం వల్ల దారి తప్పి యుక్రెయిన్ని దాటి మీ ఎయిర్ స్పేస్లోకి వచ్చాయని చెప్పొచ్చు. రష్యా అదే చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ డ్రోన్లలో ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ లేవు. జెర్బేరా అనే డెకాయ్ డ్రోన్స్, అంటే యుక్రెయిన్ మీద ఎక్స్ప్లోజివ్స్ ఉండే డ్రోన్స్ని అలాగే నాన్ ఎక్స్ప్లోజివ్ డెకాయ్ డ్రోన్స్ని కూడా లాంచ్ చేస్తుంది. యుక్రెయినియన్ డిఫెన్స్ ఆ నెంబర్స్ని హ్యాండిల్ చేయలేక చాలా డ్రోన్లు మిస్ అవుతున్నాయి. అయితే పోలాండ్, రొమేనియాలు లేదు మీరు కావాలనే మా దేశంలోకి డ్రోన్స్ని పంపారని రష్యాని నిందించాయి. మరి ఇది యాక్సిడెంట్ కాకపోతే రష్యాకి నేటో దేశాల్లోకి డ్రోన్స్ని పంపాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ 4 గోల్స్ ఉంటాయి. నేటో డిఫెన్స్ ఎలా ఉంది, డ్రోన్స్ని పంపితే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ రియాక్షన్ టైం ఎలా ఉంది, అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళలో యూనిటీ ఎలా ఉందని టెస్ట్ చేసింది. ఫస్ట్ డిఫెన్స్లోకి వెళ్తే పోలాండ్లోకి సుమారు 19 డ్రోన్స్ వెళ్ళాయి. కానీ 19లో 3 లేదా 4 డ్రోన్స్నే పోలాండ్ షూట్ డౌన్ చేసింది. 15 లేదా 16 డ్రోన్స్ పోలాండ్లో నాన్ పాపులేటెడ్ ఏరియాస్లో క్రాష్ అయ్యాయి. ఒక డ్రోన్ అయితే విలేజ్లో ఒక ఇంటి మీద క్రాష్ అయింది, కానీ ప్రాణ నష్టం జరగలేదు. మిగిలినవన్నీ ఓపెన్ ప్లేసెస్లోనే పడ్డాయి. పోలాండ్ ఆ శిథిలాలని రికవర్ చేసింది. సో నేటో డిఫెన్స్ 19లో 3 నుండి 4 డ్రోన్స్ని మాత్రమే షూట్ డౌన్ చేయగలిగింది. నేటో డిఫెన్స్ని టెస్ట్ చేయడంలో రష్యా సక్సెస్ అయింది. సెకండ్, నేటో రెస్పాన్స్. ఇలా డ్రోన్స్ని పంపితే నేటో అసలు ఎలా రెస్పాండ్ అవుతుంది? నేటో రాడార్స్ ఎప్పుడైతే ఆ డ్రోన్లని గుర్తించాయో వెంటనే పోలాండ్ F-16 జెట్స్, అలాగే ఆ దేశంలో ఉన్న నెదర్లాండ్స్ F-35 జెట్స్, స్పానిష్ ఎవాక్స్, పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యాయి. తర్వాత పోలాండ్ ఆర్టికల్ 4ని కూడా యాక్టివేట్ చేసింది. అంటే డైరెక్ట్గా ఆర్మ్డ్ అటాక్ జరిగితే ఆర్టికల్ 5. ఇక్కడ అన్ఆర్మ్డ్ డ్రోన్స్తో ఎయిర్ స్పేస్ని వైలేట్ చేశారు. ఇలా ఏదైనా సెక్యూరిటీ ఛాలెంజ్ వస్తే ఆ మెంబర్ స్టేట్ ఆర్టికల్ 4ని యాక్టివేట్ చేయొచ్చు. దీని ప్రకారం అన్ని నేటో మెంబర్స్ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ని జరిపి ఆ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలని ఆ దేశానికి ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఇలా ఆర్టికల్ 4 తర్వాత కొన్ని నేటో మెంబర్ దేశాలు ఈ రష్యన్ యాక్షన్ని ఖండిస్తున్నట్టు మీడియాకి స్టేట్మెంట్స్ ఇచ్చాయి. అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్, రియాక్షన్ టైం. పోలాండ్లో కానీ రొమేనియాలో కానీ రియాక్షన్ టైం చాలా ఎక్కువ పట్టింది. రష్యన్ డ్రోన్స్ పోలాండ్లో వెస్ట్, సౌత్ పార్ట్స్లోకి కూడా బాగా డీప్గా వెళ్ళాయి. కానీ ఆన్ టైంలో రియాక్ట్ అవ్వలేదు కాబట్టి చాలా డ్రోన్స్ క్రాష్ అయ్యాక శిథిలాల్ని ఏరుకోవాల్సి వచ్చింది. ఇక రొమేనియాలో వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి 50 నిమిషాలున్నా కూడా షూట్ డౌన్ చేయలేకపోయింది.
ఆ రెండు నేటో దేశాల్లో సరైన గ్రౌండ్ బేస్డ్ డ్రోన్ డిఫెన్స్ లేదు, ప్లస్ ఫైటర్ జెట్స్ కూడా ఆన్ టైంలో రియాక్ట్ అవ్వలేదని రష్యాకి అర్థమైంది. ఇక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్, యూనిటీనే నేటోకి వెన్నెముక. అందరూ కలిసికట్టుగా ఉండి డిఫెండ్ చేసుకోవాలని ఆర్టికల్ 5 చెప్తుంది. కానీ ఈ డ్రోన్ చొరబాట్ల తర్వాత 32 దేశాల్లో కేవలం 9 దేశాలు మాత్రమే మీడియాకి మాట్లాడి రియాక్షన్ ఇచ్చాయి. పోలాండ్, హంగేరీ, స్లోవాకియా, రొమేనియా, నెదర్లాండ్స్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా. మిగతా 23 దేశాలు సైలెంట్గా ఉన్నాయి. మరలా ఆ 9 దేశాల్లో కూడా మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. 6 దేశాలు పూర్తిగా పాజిటివ్ రియాక్షన్. అంటే పోలాండ్ చెప్పినట్టు రష్యా కావాలనే ఆ డ్రోన్స్ని పంపింది, దీనిని ఖండిస్తున్నామని చెప్పాయి. ఇక ట్రంప్ అయితే రష్యా చెప్పిన విధంగానే ఇది మిస్టేక్ అయ్యుండొచ్చు అని అన్నాడు. ఇక్కడ నేటో తరపున మాట్లాడి డిఫెండ్ చేయకుండా క్లవర్గా ఎస్కేప్ అయ్యాడు. నేటోలో అతి ముఖ్యమైన మెంబర్ అమెరికానే నేటో యూనిటీపై నమ్మకం ఇవ్వలేదు. ఇక పోలాండ్కి పక్కన ఉన్న దేశాలు స్లోవాకియా, హంగేరీలను చూస్తే స్లోవాకియా ఇది మిస్టేక్, అంటే మ్యాల్ ఫంక్షన్ లేదా జామింగ్ వల్లే జరిగి ఉంటుందని చెప్పింది. ఇక హంగేరీ అయితే పోలాండ్ లాగే రష్యా ఇది కావాలని చేసిందని చెప్పింది. కానీ అది పోలాండ్ యుక్రెయిన్కి బాగా ఎక్కువగా సపోర్ట్ ఇస్తుంది, అందుకే ఇలా జరిగిందని పోలాండ్ని నిందించింది. సో ఆ 32 నేటో దేశాల్లో 23 దేశాలు మాకేం సంబంధం లేదన్నట్టు సైలెంట్గా ఉన్నాయి. ఇక బిగ్గెస్ట్ పార్ట్నర్ అయిన అమెరికా ఈ ఇన్సిడెంట్ని డౌన్ ప్లే చేసి రష్యాకి వార్నింగ్ ఇవ్వకుండా తప్పుకుంది. పోలాండ్కి పక్కన ఉన్న దేశాలు కూడా పోలాండ్కి సపోర్టుగా వాయిస్ ఇవ్వలేదు. తర్వాత రొమేనియాలోకి పంపినా కూడా సరైన రెస్పాన్స్ లేదు. ఇంకెక్కడ యూనిటీ? రష్యా నేటో ఆర్టికల్ 5ని యాక్టివేట్ చేసేలా ఆ రెడ్ లైన్ని క్రాస్ చేయకుండా డెకాయ్ డ్రోన్లని పంపి నేటోలో యూనిటీ ఏమాత్రం ఉందో బయటపెట్టింది. దానికి తోడుగా నేటో రెస్పాన్స్, రియాక్షన్ టైం, డిఫెన్స్ మీద ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసింది. ఇందులో రష్యా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇంకో పక్క జెలెన్స్కీ మాత్రానికి ఈ ఇన్సిడెంట్స్ని హైలైట్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ రష్యా లాంటి దేశం నుండి డిఫెండ్ చేసుకోవాలి అంటే అమెరికా, యూరప్ దేశాల నుండి సపోర్ట్ అనేది తప్పనిసరి. ట్రంప్ వచ్చాక అమెరికా సపోర్ట్ ఎప్పుడూ ఉండదని నమ్మకం పోయింది. సో ఇక యూరప్ మీదే బెట్ వేయాలి. సో చాలా కాలం నుండి జెలెన్స్కీ ఒక నెరేటివ్ని వాడుతున్నాడు. ఏంటంటే ఇది కేవలం యుక్రెయిన్ యుద్ధం కాదు, యూరప్ యుద్ధం. ఈ యుద్ధంలో రష్యా గెలిచి యుక్రెయిన్ని ఆక్రమించుకుంటే తర్వాత టార్గెట్ పోలాండ్, రొమేనియా లాంటి దేశాలు, ఆ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ. ఇప్పుడు డ్రోన్ చొరబాట్లు జరిగాక చూడండి, రష్యా కావాలనే మీ దేశంలోకి డ్రోన్లని పంపింది, నేను చెప్పాను కదా మా తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీరే, సో మేము ఓడిపోకుండా ఉండడానికి మాకు సపోర్ట్ చేయండి, వెపన్స్, మనీ ఇవ్వండి అని ఇంకా బాగా అడుక్కుంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.